హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మా మైండ్ బేబీ కేర్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే 8వ నెలలో బేబీ యొక్క కేరింగ్ అండ్ మైల్స్టోన్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. సో ఇంతకుముందు వీడియోస్లలో 1వ నెల నుంచి అంటే పుట్టినప్పటి నుంచి 7వ నెల వరకు కూడా బేబీ యొక్క కేరింగ్ మైల్స్టోన్ వీడియోస్ అయితే షేర్ చేశాను. అవన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే చూసేయండి. సో ఈ వీడియోలో ఈ 8వ నెలలో బేబీ యొక్క కేరింగ్ మైల్స్టోన్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. వీడియోలైతే వెళ్ళే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై చేస్తాను. ఇక వీడియోలకైతే సో ఈ 8వ నెలలో బేబీ యొక్క పెరుగుదల అనేది చూసుకుంటే పాపగా లేదా బాబు ఇద్దరూ కూడా 14 నుంచి 22 పౌండ్లు పెరుగుతారన్నమాట. అంటే మనం కిలోలలో చూసుకుంటే 6 నుంచి 5 కిలోల మధ్య బరువు ఉండవచ్చు అన్నమాట. సో మనకి నార్మల్గా బేబీ పాప యొక్క వెయిట్ ఎక్కువగా ఉంటుంది, బాబు యొక్క వెయిట్ కొంచెం తక్కువగా ఉంటుంది. సో మీరు ఇది ఒకసారి కన్సిడర్ చేసుకోండి. ఇక పొడవు వచ్చేటప్పటికి 25 నుంచి 30 అంగుళాలు, అంటే 63.5 నుంచి 76 సెంటీమీటర్స్ మధ్య పొడవు ఉంటారు పిల్లలు. సో ఇక బేబీ యొక్క పండ్ల గురించి, అంటే దంతాల గురించి చూసుకుంటే ఇప్పటికే పండ్లు అయితే వస్తూ ఉంటాయి, ముందటి పళ్ళు. సో ఆల్రెడీ 7 మంత్స్లోనే పిల్లలకి పండ్లు అయితే వస్తూ ఉంటాయి. కొంతమందికి లేట్గా రావచ్చు, మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. సో ఈ పండ్లతో పిల్లలు తినడానికి కూడా ట్రై చేస్తూ ఉంటారు ఏమైనా. సో మనం ఏమన్నా వాళ్ళకి నచ్చినవి, అంటే కొంచెం మెత్తటి ఏమన్నా ఇస్తే ట్రై చేస్తూ ఉంటారు వాళ్ళ చేతులతో పట్టుకొని తినడానికి. అండ్ ఇందులో పిల్లలు కూర్చోవడానికి పూర్తిగా ట్రై చేస్తారు, అంటే స్వతహాగా కూర్చోవడానికి ట్రై చేస్తారు. కొంతమంది మరీ యాక్టివ్గా ఉన్న పిల్లలు ఈ నెలలో లేచి నిల్చోవడం చేస్తూ ఉంటారు అన్నమాట. సో అంటే నిల్చోవడానికి ట్రై చేస్తూ ఉంటారు, ఏమైనా పట్టుకొని నిల్చోవడం అలా అన్నీ చేస్తూ ఉంటారు అన్నమాట. ఇంకా బేబీ యొక్క జ్ఞాపక శక్తికి వచ్చేటప్పటికి చాలా మెరుగుపడుతూ ఉంటుంది. సో పిల్లలు ప్రతి వ్యక్తిని కూడా గుర్తుపట్టడానికి, అంటే తను పదే పదే చూసిన ఫేస్లని ఎక్కువగా గుర్తుపట్టడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అంటే వాళ్ళ మమ్మీ, వాళ్ళ డాడీ, అమ్మమ్మ, తాతయ్యలు, లేకపోతే తన చుట్టూ ఉండే ఎవరైనా పదే పదే పిలిచిన వాళ్ళని ఈజీగా గుర్తుపట్టడానికి ఉంటుంది. అండ్ తనని ఎక్కువగా ఎవరైతే ఎత్తుకుంటారో వాళ్ళని గుర్తుపట్టేసి వాళ్ళని చూసి ఏడవడం, ఎత్తుకోవాలని ఆరాటపడడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు పిల్లలు. ఎక్కువగా ఈ 8వ నెలలో ఆ పిల్లలు పలికేది ఏంటంటే మామ, డాడా ఇట్లాంటివన్నీ పలుకుతూ ఉంటారన్నమాట. సో మదర్ కనుక ఏమైనా సూచనలు ఇస్తే వాటిని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అంటే బేబీ ఆడుతున్నప్పుడు అది పట్టుకోదు అంటే బేబీ పట్టుకోదు. ఇటు రా అమ్మ అని పిలిస్తే మనం పదే పదే ఇటురా అని అటు వెళ్ళొద్దు ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటే బేబీ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది అన్నమాట. సో అవన్నీ కూడా బేబీకి అర్థమైపోతాయి. సో మా మమ్మీ అటు వెళ్ళొద్దు ఇటు వెళ్ళొద్దు అని పిలుస్తుంది అనేసి. సో నువ్వు నా వైపు రా అమ్మ, నా వైపు రా అంటే తన వైపు వస్తుంది. అటు వెళ్ళొద్దు అంటే సడన్గా ఆగిపోతుంది. ఆ వస్తువు పట్టొద్దు అని మొత్తుకుంటే పట్టకుండా వదిలేస్తుంది అన్నమాట. సో ఇవన్నీ చేస్తూ ఉంటుంది అన్నమాట. ఎవరైనా ఎత్తుకుంటే బేబీ డ్యాన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది, అండ్ చప్పట్లు కొట్టడానికి కూడా ట్రై చేస్తూ ఉంటుంది. అండ్ ఈ యొక్క 8వ నెలలో బేబీకి కొంచెం అలగడాలు అండ్ మదర్ మీద అలగడాలు, సో ఫీడ్ చేసేటప్పుడు సో ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటుంది. సో కొంచెం డల్గా ఉండడాలు, అంటే ఏడుపు, అలగడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటుంది అన్నమాట. ఇక ఫుడ్ వచ్చేటప్పటికి ఆల్రెడీ బేబీ ఫుడ్ కూడా పెట్టవచ్చు. మనం ఆల్రెడీ 6 మంత్స్ నుంచి మనం పెట్టడం ట్రై చేస్తూ ఉంటాం కాబట్టి. సో ఈ నెలలో మీకు ఒకవేళ ఉగ్గు ఇంకా పెట్టాలనుకుంటే ఉగ్గు పెట్టవచ్చు, లేదా రైస్ పెట్టాలనుకుంటే మెత్తటి రైస్ పెట్టవచ్చు. సో కర్రీస్ కూడా లైట్గా కలిపి పెట్టవచ్చు. అంటే బేబీకి బాగా కారం అట్లా అనిపించినప్పుడు కొంచెం పల్చగా కలుపుతూ పెట్టవచ్చు, పర్వాలేదు, ఏం పర్వాలేదు. సో పెరుగు అలవాటు ఉంటే సో పెరుగు కూడా తినిపించవచ్చు పిల్లలకి, ఏం కాదు. అండ్ కొంతమంది పిల్లలు ఏంటంటే కొంచెం చప్పగా ఇష్టపడుతూ ఉంటారు, కానీ స్వీట్స్ ఎక్కువగా ఇష్టపడతారు. కానీ బట్ స్వీట్స్ కొంచెం తగ్గించే పెట్టాలి పిల్లలకి, ఎందుకైనా మంచిదే. అండ్ ఫ్రూట్స్ కూడా యాపిల్ అట్లాంటివన్నీ పెట్టవచ్చు. అంటే పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అండ్ వాళ్ళు ఆడుకునే ప్లేస్ అనేది చాలా క్లీన్గా ఉంచాలి. అండ్ ఎందుకంటే ప్రతిదీ కూడా వాళ్ళు ఇప్పుడు నోట్లో పెట్టుకోవడానికి ట్రై చేస్తుంటారు. అంటే ఈ 7 మంత్స్ 8-9 మంత్స్లలో ప్రతిదీ కూడా వాళ్ళకి నోట్లోకే వెళ్తుంది. ఎందుకంటే వాళ్ళకు పండ్లు వస్తూ ఉంటాయి కదా, అప్పుడు కొంచెం వాళ్ళకి దురద అయితే వస్తూ ఉంటుంది నోట్లలో. అట్లా వచ్చినప్పుడు ప్రతిదీ కూడా నోట్లో పెట్టుకొని కంకణం చేస్తూ ఉంటారు. మనం ప్రతిదీ వాళ్ళకి ఇచ్చామనుకోండి, సో దాని ద్వారా దానిపై డస్ట్ అట్లా ఉండడం వల్ల బేబీకి ఇన్ఫెక్షన్ వస్తుంది. సో దానివల్ల మోషన్, వామిటింగ్స్,
ఫీవర్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి సో క్లీన్గా చేసి కడిగి ఇవ్వండి, లేదా ఒక ఫ్లోర్ కూడా పదే పదే తుడవండి, ఇట్లాంటివన్నీ చేయండి అనమాట. కొంచెం కేర్ తీసుకోవాలి 100%. ఈ 8-9 మంత్లో అండ్ 10 మంత్స్లో కూడా చాలా చాలా కేరింగ్ తీసుకోవాలి 100%. నిద్ర సమయానికి వచ్చేటప్పటికి సో డే టైంలో ఒక 1 అవర్ 2-3 అవర్సే పోతుంది, నైట్ టైం ఎక్కువగా నిద్రపోతుంది అన్నమాట ఈ 10 మంత్స్లో. సో ఇంకా చాలా చాలా యాక్టివిటీస్ చేస్తూ ఉంటుంది. సో వాళ్ళ ఫాదర్ని గుర్తుపట్టడం, సో ఫాదర్ దగ్గరికి అంబడుకుంటూ వెళ్ళడం. కొంతమంది పిల్లలు నడిచే పిల్లలు అయితే నార్మల్గా ఏమైనా పట్టుకొని నడవడం చేస్తూ ఉంటారు. సో మనము వాకర్స్ కూడా యూజ్ చేయవచ్చు ఇప్పటి నుంచి. సో కానీ వాకర్స్లో వేసినప్పుడు చాలా చాలా కేరింగ్ తీసుకోవాలి. ఎందుకంటే వాకర్స్ కొన్ని సందర్భాలలో సడన్గా దేనికైనా గుద్దాయి అనుకోండి, పోయి పిల్లలు పడిపోవడం, లేకపోతే వాళ్ళ ఫేస్కి ఏమైనా తగలడం అట్లా జరుగుతూ ఉంటుంది. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి. అండ్ మరొక వీడియోలో వాకర్స్ ఎలాంటివి యూజ్ చేయాలనేది కూడా వీడియో షేర్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.